తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక రహస్య ఒప్పందం ఉందనేది ఇంతకుముందు నుంచి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఈరోజు అది నిజమని తెలిసిపోయింది. మొత్తం రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు గెలవటం కోసం డమ్మీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందనే విషయం వారి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి కూడా గుణపాఠం నేర్పి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో 17కు 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక రహస్య ఒప్పందం ఉందనేది ఇంతకుముందు నుంచి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఈరోజు అది నిజమని తెలిసిపోయింది. మొత్తం రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు గెలవటం కోసం డమ్మీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందనే విషయం వారి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి కూడా గుణపాఠం నేర్పి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో 17కు 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.